గాడ్ బ్లెస్ యు నాన్న. బాసు నీ కళ్ళు కనిపించావు కదా సినిమా ఎలా చూస్తావు? అన్నం చూడ్డానికి భగవంతుడు ఈ కళ్ళు ఇవ్వకపోతే నాన్న ఈ కళ్ళతో చూస్తానులే. మన పారిజాతం అత్తయ్య కొడుకు బుచ్చిబాబు గారి పేరురా. రేపు వస్తా 116 గిఫ్ట్ గా కవర్లు వేసి పెట్టు. మరీ 116 ఏం సరిపోతుందండి. బుచ్చిబాబు అంటే ఎవడనుకుంటున్నారా? వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. నా 10th సర్టిఫికేట్స్ ఇక్కడ మిస్ అయిపోయాయి సార్. మీరు ఇంటర్కి ఒక 200 రూపీస్ బస్ ఛార్జెస్ కోసం హెల్ప్ చేస్తే జాబ్ లాగానే 6 months జీపే చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. My family, Anna, my family recently certificate missing వస్తా ఆడికి 116 గిఫ్ట్ ఇవ్వగానే ఆడి గుడ్లు ఓడిపోతాయి. అది ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. దాని ప్రేమ కట్టించి ఎక్కడ తీసుకొచ్చారా లొకేషన్? ఇదేదో విఐపి పెళ్లి లాగా ఉంది. బుచ్చిబాబు గారి పెళ్లి లొకేషన్ పెట్టండి. చూడరాజు ఇదే లొకేషన్. బుచ్చిబాబు గారి పెళ్లి అంటే బయట ఆటోలు ఉంటాయి కానీ ఆడియన్స్ ఉంటాయా? సరే చూడండి. రాజు చూడరా బుచ్చిబాబు వెట్ శ్రీదేవి. ఇది బుచ్చిబాబు గారి పెళ్ళ. బుచ్చిబాబు గారు ఆయన స్టేషన్ ఎక్కించారా? పెళ్లి కొడుకు గిఫ్ట్లతో పెట్టాడు. ఇటు పోతా బుచ్చి చాలా సంతోషం. ఆయన చెప్పేసి ఇప్పుడు ఆడ వచ్చి 3 రోజుల ముందే రావాలి కదా రాజు. అవన్నీ అంటాడు. మాకు అవన్నీ ఉంటాయి కానీ ఆయన ఎవరేమనకండి. అది కాస్తుంది అయిపోయిందా? వాంతో చెప్పండి చూస్తుంటా. ఈడే ఎలా ఉన్నాడంటే ఇంక వీళ్ళ అమ్మ పారిజాతం అయితే అసలు పట్టుకోలేము. ఎక్కడుందో మా తల్లి. వదినా నేను అడుగుతుంటే అంత పడ్డానని చెప్తానంత మా విప్రాలు. నేను ఊరుకుంటానంటే 10 కేజీలు పెరిగేశాను. ఎలాగమ్మా నువ్వే పెళ్లి కూతురున్నావు అక్క. ఎక్సక్కలకి ఏం తక్కువ లేదు కానీ మరి పెళ్లి కొడుకు తల్లి అంటే ఆ మాత్రం గ్రాండ్ గా ఉండాలి కదా. పెళ్లి మాత్రం బాగా గ్రాండ్ గా చేస్తున్నారు. మామూలు సంబంధం అనుకుంటున్నారేంటి? కోటకు పడగలెత్తిన వాళ్ళు ఆయన ఇచ్చేది మనం కూడా మ్యాచింగ్ చేయాలి కదా. అందుకే పిలుపులు పిలిచేటప్పుడేనే 50 crore క్లబ్ వాళ్ళు మాత్రమే పిలిచాను. 5 10 అసలు పిలవలేదు అనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 50 పైనే మనలాగే పారిజాతం అతయా. మీరు అలా ఫోన్ చేసండి. బాబోయ్ పల్లి మెరిసిపోతున్నావు అతయా. సౌండ్ బాడీ పట్టావు. ఎక్కడ తగిలారేంటి? సెక్యూరిటీ ఎలారా ఏటి ఏం చేస్తున్నారు? అంబల్లా కుంబల్లా నిలబడి ఊరికే చూస్తున్నారేంటి? ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూసుకోకర్లేదా? ఇది 8 class వెయిటింగ్. ఫ్రీగా తిని వెళ్ళిపోవడానికి వచ్చేస్తుంటారు. ఇదిగా ఎవరు ఏ కారులో వస్తున్నారో ఎవరు షికారులకు వస్తున్నారో చూసుకోవాలి. మరి మాటలు జాగ్రత్తగా రాని. ఏదో చుట్టాలి కదా చూసేద్దామని వచ్చాం అంతే. గట్టిగా సెంక చుట్టాలని మా ఇంటింటే పొరుగు పోద్ది. ఇదిగో బుచ్చిబాబు గారికి ఎంత పెద్ద సంబంధం వచ్చిందో తెలిస్తే నీకు మర్చిపోద్ది. ఆడకున్న ఆస్తి లెక్కెట్టాలంటే మీ తాతలు దిగి రావాలి. ఏమనుకుంటున్నారు? మా రాజుగారి తాత గౌరవపురం జమీందారు గారు. ఇదిగా ఆడు జమీందారులు అని చెప్పుకుంటే ఈడు జమీందారులు అయిపోరు. పైన పడారం లోపడారం నాకు తెలియదు అనుకుంటాం ఏంటి? పదండ్రా మనకేంటి ఇక్కడ. చూసుకోలే నువ్వు ఊరికే నిలబడ్డ కాదు. మాట పడతారు తీసుకోండి. అత్తయ్య ఏదో పెద్ద సంబంధం వచ్చిందని ఎగిరెగిరి పడుతున్నావు ఏంటి? నీ ఎవరో తెలియదు అనుకుంటున్నావా? నీ ఎవరో తెలుసు, నీ కొడుకు ఎవరో తెలుసు. మొన్నటిదాకా వడ్డీలు కట్టుకుంటూ తిరిగావు, ఇప్పుడు వడ్డానం కట్టుకొని తిరుగుతున్నావు. చూస్తా ఉండు. ఈ సంబంధం కన్నా అమ్మ మొగుడు సంబంధం అవుతుంది నాకు. పిల్లంటి మీద బంగారం దగదగలు ఆడిపోతే ఏమనుకుంటున్నావు? గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారి మనవడు రాజుగా చెప్తున్నాను. ఈ రోజు రాజుగారి పెళ్లి
7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోతుంది. రేయ్, మీరు కూడా అనండి రా. అనండి. అంటే ఏమన్నా ముందే చెప్తే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంటే కష్టం. మొదటి ఎడ్డింగ్ కార్డు మీ ఇంటికే ఎలా తానే. బండి తెచ్చేయండి. బండి రమ్మను. అదే అది తెచ్చిన బండి కదా, వెళ్ళిపోయింది. ఫోటో తీరాబడి తీద్దాం. తొందర మీకు సురుకులు స్మైల్ స్మైల్ ఇంటితో తీసుకా వచ్చిందా తొంకలక. అయినా ఈ పెంట నా కొడుకు ఎంత పెద్దింటమ్మా ఎలా పడిందిరా. లవ్ మ్యారేజ్ అంట. అవునా? వాళ్ళ బాబు చాలా రిచ్ అంట. వాళ్ళకి చాలా కాలేజీలు ఉన్నాయంట. ఒక్కగానొక్క కూతురు. ఆస్తి మొత్తం బుచ్చిపోగడలేనంట. ఆ లైఫ్ సెట్లు. భలే ఆడాడ్రా బుజ్జిబాబు గారు. రే, ఈ పకోడి గడి బ్లడ్ కి ఎంత పెద్దింటమ్మాయి పడిందంటే మంది రాయల్ బ్లడ్ మనకి. ఇది బాబా ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నప్పుడు ఫోటో అండి. బాబాయ్ సెకండ్ క్లాస్ లో కూడా నేనే ఫస్ట్. వెరీ గుడ్. మొత్తం డిగ్రీ దాకా కవర్ చేసేటట్టున్నారు. అమ్మాయి చదివింది ఇంటర్ దాకా. సంతోషం. మీకు ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయి? ద్వారా గెలుచుకొని మీ కలలు నెరవేర్చుకోండి. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పోకర్ లేదా క్యాసినోలో గెలవండి. పాజు మిస్సింగ్ స్పోర్ట్స్ లో పందెం వేయండి అంటే? లేదా స్లాట్స్ ను ఆడండి. డబ్బులు ఉన్నారు ఎప్పుడు మీకు ఎంత ఆశలు ఉన్నాయండి అంటే ఓ 2 seconds పాజ్ తీసుకుంటారు. వాళ్ళకి ఎంత ఆశలు ఉన్నాయి వాళ్ళకే తెలియదు. అది లెక్క పెట్టుకోవడానికి మాకండి అక్కడ ఒక 10 ఎకర పాజు అక్కని చెప్పేశారంట తెలియనట్టుగా. రాజు వాంటింగ్ పాజు. మాకండి 2 రైస్ మిల్స్ ఉన్నాయి, 50 ఎకరాల పొలం, 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కానీ మా నాన్న ఆస్తి నుంచి నాకు చెల్లి కావకూడదు వద్దు. ఏమన్నారండి? నేను చాలా ఇండిపెండెంట్. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడతాను. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడి. నమస్కారం. మాకు హైవే పక్కన 10 ఎకరాల ల్యాండ్ ఉందండి. కానీ ఆ ల్యాండ్ ఇప్పుడు లిటిగేషన్ లో ఉందండి. కేసు ఫైట్ చేసింది మా బాబాయ్ అండి. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. కానీ ఆ దొంగ మంది మా మేనత్ ఉందే ల్యాండ్ కావాలని కేసు వేసిందంట. జడ్జికి గట్టిగా డబ్బులు తినిపించాడుగా. కానీ ఆ జడ్జి మా మేనత్తకి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడంట. ల్యాండ్ ఉందా లేదా? ఉంది రాజు. అమ్మాయికి చాలా ల్యాండ్లు ఉన్నాయి, చాలా రిచ్. అమ్మాయికి అన్నదమ్ములు 2 ఉన్నారు. ఆపేయండి. నాకు కాబోయే మామగారికి ఒక్కతే కూతురై ఉండాలి. అదేంటి? మామగారికి 2-3 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. ఆయన ఎఫెక్షన్ అంతా నాకే కావాలి. ఎఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అంటారు. అర్థమైందయ్యా రాజు. నువ్వు అనుకున్నట్టుగా ఒక్కటే కూతురు, చాలా ఎఫెక్షను, అన్నీ ఉన్న సంబంధం ఒక్కటి ఉందయ్యా. కానీ దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? నాకు నచ్చేసి అవును రాజు. ఇల్లు అయిపోయింది గురుగారు. మీ సంబంధం ఒకేసారి. రాజు, అమ్మాయిని ఒకసారి పిలవండి. ఏమండి ఇంకా అమ్మాయి రాలేదు? అమ్మాయికి కొంచెం సిగ్గు ఎక్కువ. అమ్మా దా. సిగ్గు కాదు అది, సిగరెట్. మా అమ్మాయి కొంచెం ఓపెను. నాకు నచ్చలేదండి. పోయింది. ఎంత మోడర్న్ అమ్మాయి అయితే మాత్రం సిగరెట్ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ వాడటం ఏంటి? లైటర్ వాడండి. ఎక్కడో చూసానండి. ఎంత మార్పు చిట్టి. ఏదో కల వచ్చింది. నా పేరు రాజు. పితాంబరి. సిగరెట్స్ వద్దులేండి. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పట్టుకోకండి. సంబంధం ఓకే చేసింది. కానీ దిగంబర్, నేను పెళ్లి చూపుల్లో ఉన్నా ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. నేను
నేనే గొట్టంగాడిని చేసుకుంటే నీకెందుకు దిగాంబర్ ఆ? సరే సెకండ్ షోకి వస్తా బట్ దట్స్ ఇట్. అందులో ఉంది నా ముందే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో అంత ఓపెన్ గా మాట్లాడుతుందంటే అమ్మాయి బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేసే టైప్ కాదనమాట. అంకుల్ అమ్మాయి గోల్డ్. గోల్డ్ కాదు గోల్డ్ ఫ్లేక్. మరి కట్నం నా గురించి చెప్పలేదా? మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇలాంటి సంబంధం తీసుకురావద్దు. నేను ఎలాంటి మనిషిలో తెలుసు మీకు. అరే బాబు బాబు ఈ కాలంలో కూడా కట్నం అంటారండి అంకుల్. గిఫ్ట్ అనండి. గిఫ్ట్ పేరు మార్చారా? ఇవ్వక తప్పదనమాట. మావయ్య అల్లుడు గారు చాలా సంతోషం. మీ ఆస్తులు ఎల్లప్పుడు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉండాలా? మీకున్నదంతా నాకు ఇచ్చేయండి. బాధ్యత మీ బాధ్యతలన్నీ నాకు ఇచ్చేయండి చెప్తాను. మీ బరువు అంతా ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేయండి ఇచ్చేయండి నాన్న ఇచ్చేయండి. ఇచ్చేస్తా. అయితే ఇంకే కొండలమ్మ జాతర అయిపోగానే ముహూర్తాలు పెట్టేస్తున్నాం. Your waiting is over. Get into my Range Rover. రాజుగారు ఎక్కడికి వెళ్తున్నారు? అరే అమ్మాయి అయ్య బాబోయ్ 2 కిలోలు బంగారం వడ్డాను రా. అలా దానం ఇచ్చిందేంట్రా? చాలా సంతోషం. పట్టుకుపో. ఎవరా ఇల్లు? మన ఊరైతే కాదు, పక్కూరై ఉంటది. పెద్ద అంబానీ ఫ్యామిలీ అనుకుంటా. ఆ చీర డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టండి. తీసుకోవద్దా? తీసుకోదా. అబ్బా పర్పుల్ చీరలో కుందన బొమ్మ. ఇది మన గాజులు తీసుకోమ్మా. ఎడిపోతున్నాం. తీసుకెళ్ళు. రేపు ఇస్తామండి. ఇప్పుడు వస్తా. అమ్మో అమ్మాయి మెట్లకి పైకి వెళ్తుందిరా. అయితే ఇప్పుడు ఈయన ఎత్తుకొని పైకి తీసుకెళ్ళబట్టాడు. నా వల్ల కాదురా. నా 20 ఏళ్ల కెరియర్లో ఈయన ఈ గుడి మెట్లు ఎక్కడం ఇదే మొదటిసారి. ఎవరి మాన తల్లి? వీళ్ళు పీతాంబరి ఫ్యామిలీ కంటే రిచ్ అంటారా? అలా ఆధార్ కార్డ్ అయితే వీళ్ళు గ్రీన్ కార్డ్ లాగా ఉన్నారా? అయినా మనకి ఎందుకులేండి, మనం పీతాంబరికి ఓకే అని చెప్పేసాముగా. పీతాంబరా
ఆవిడెవరు? ఒరే అదేంట్రా మొన్నే కదా అక్కడ హార్ట్ ఇచ్చారని చెప్పు. ఏంటి ఇచ్చేది? నన్ను స్మోకింగ్ చూసావా? దానికి హార్ట్ ఇచ్చానంటే నా లంగ్స్ తో పెద్దాయి. అది పీతాంబరి కాదు, నరసింహలో నీలాంబరి, సైకో. ఆ దిగంబరి గడుకోలేంట్రా? పెళ్ళైన తర్వాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొగుడిని చంపేసే బ్యాచ్ లాగా ఉన్నారు వాళ్ళిద్దరు. రేపు నా అమాయకత్వం చూసుకొని నా పొంగల్లో విషయం కలిపి జంగల్లో పడేస్తే వామ్మో, కరెక్ట్ టైంకి మహాలక్ష్మిలా వచ్చి నా ప్రాణం కాపాడింది. మహాలక్ష్మి, రండి గోపురాజు గారు, నన్ను గుర్తుపెట్టారా? ఎవరు? పెద్దపాలెంలో మీ కాంప్లెక్స్ ఓపెనింగ్ పూజ చేయించింది నేనే. ఏ కాంప్లెక్స్? నేను గుర్తుంటాయిలేండి, అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అన్ని మీవే. సరే పేరు చెప్పండి, పూజ చేయిస్తాను. నాకున్న ఒక్కగానొక్క కూతురు చాలా తనకు తొందరగా పెళ్లి మంచి అల్లుడు దొరకాలని దీవించండి. ఆ తర్వాత నా బాధ్యతలన్నీ అల్లుడు చేతిలో పెట్టి కృష్ణ రామ అంటూ తీర్థయాత్రలకు వెళ్ళాలని నా కోరిక. సర్వమంగళ మాంగళ్యే. మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో, తిరిగి చెప్పంటే అటు తిరిగి చెప్పమని కాదు. గౌరవపురం జమీందారు మనోడైన రాజుగారు తన సొంత డబ్బులతో ఇంత ఘనంగా జాతర జరిపించినందుకు ధన్యవాదాలు రాజుగారు. అలాగే వచ్చే జాతర కన్నా రాజుగారికి మహాలక్ష్మి లాంటి అమ్మాయితో కళ్యాణం జరగాలని కోరుకుంటున్నాము. రే, ఆ అనౌన్స్మెంట్ లాపించండి రా. పబ్లిసిటీ ఎందుకు చేయిస్తారు? నేను చేయించానంట. మనం ఎవరండి చేపించడానికి? అలా కొండలమ్మ చేయించుకుందంతా. లేకపోతే మనం ఎంత నమిత మాత్రమే. అది నమిత సమంత కదండి, నిమిత్త మాత్రమే. పాపత్మ లైన్ వెనకాలందా వెళ్ళి చెప్పు. పంతులు గారు, ఏమేదో జమీందారులో గుడి మాదే, ఫస్ట్ మార్చనే చేయించాలి ఇలాంటి పెట్టకండి. పక్కూరు నుండి అతిథులు వచ్చారు, ఫస్ట్ వాళ్ళది చేయించండి. నేను ఫస్ట్ వాళ్ళదే చేస్తున్నాను. నక్షత్రం చెప్పమ్మా. భరణి నక్షత్రం. భరణి. మీది? భరణి నక్షత్రం పక్క నక్షత్రం. పక్క నక్షత్రం ఏమీ ఉండదే. ఉంది, సరిగా చూడండి. ఉంది, ఉంది. ఇక్కడ ఎవరైనా అమ్మవారికి భక్తితో భజన పాట పాడండి. ఈ రోజుల్లో భజనలు ఎవరికి తెలుసండి? మన జాతర పాట పాడేద్దాం. కొండలమ్మ కొండలమ్మ నీ భక్తులు వచ్చారే, కొండలమ్మ కొండలమ్మ నీకు గిఫ్టులు తెచ్చారే. రా 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 త్వరగా రావమ్మ, నీ 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 దీవెనలివ్వమ్మ. రా 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 త్వరగా రావమ్మ, నీ 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 దీవెనలివ్వమ్మ. మంత్రులు గారు, అయ్యా, ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని? నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సపరేట్ హుండీ చేయించండి. మాలాంటి నోట్లు వేసే వాళ్ళ కోసం కొంచెం పెద్దది పెట్టండి. ఏం పర్లేదు బాబు, దీట వేసేయండి. ఇక్కడ ఏం రాసుంది? కానుకలు హుండీలో మాత్రమే వేయాలి, ప్లేట్లో కాదు. రూల్స్ ఫాలో అవ్వండి. తర్వాత ఇంటికి వచ్చి తీసుకెళ్ళి. బాబు, జాతర చాలా ఘనంగా జరిపిస్తున్నారు. అయ్యో, నమితో మొత్తం ఆవిడే. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి పంపించారు. అలాగే అలాగే వస్తామండి. ముహూర్తాల మూర్తి ఇక్కడ. ఏ సంబంధం ఎవరికి చూపించాలో, ఏది ఎవరికి చూపించకూడదో నేర్చుకో. నేర్చుకున్నాను. ఏ సంబంధం చూపించకూడదో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను గురుజీ. రాజు, అన్నట్టు జాతర అదరగొట్టేసేవయ్యా. ఇదిగో పొంగల్, ప్రసాదం తీసుకో. పొంగల్ టు జంగల్, అంతేగా మీ ప్లాన్? పొంగల్ టు జంగల్ ఏంటి? లేకపోతే ఆ పీతాంబరి దిగంబరు థియేటర్లో కూర్చొని ముద్దులు పెట్టుకుంటుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చొని సినిమా చూడాలా? ఇంత మంచి సంబంధం నాకెందుకు సెట్ చేయలేదు? మంచి సంబంధం. పెదపాలెం భూపతిరాజు గారు. సో తెలిసే సెట్ చేయలేదన్నమాట మీరు. అది కాదయ్యా రాజు, నువ్వు అనుకుంటున్నట్టు వాడు మంచి ఎఫెక్షన్ సంబంధమే. తెలుసు. కానీ వాళ్ళ అమ్మాయిని ఆ ఊరు ప్రసాద్ గారి కొడుకు ఎర్రిబాబు అని అతనికి ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారని తెలిసింది. అందుకని. ఎర్రి బాబా ఆడేవాడు రాబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో తనే నిలబడుతున్నాడంట. మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది. నాన్న, నేను కాలేజ్కి వెళ్తున్నా. కాలేజీకి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. రేపు ఎలాగో నాతో పెళ్ళవుద్ది, ఇంకెందుకు కాలేజీ? ముందు అమ్మాయిని చదువు పూర్తి చేయనివ్వండి, ఆ తర్వాత మనం సంబంధం ఖాయం చేసుకోవచ్చు.
ఓహో, సో సంబంధం ఖాయం కాలేదుగా? అదే ఈ పండగకి ఖాయం చేసుకున్నాం అనుకుంటున్నారు. అనుకుంటున్నారు అంతే, ఆ. ఖాయం కాలేదుగా? ఆ. అమ్మయ్యా, ఈ గ్యాప్ లో మనం దూరేద్దాం. అంటే అది చూడండి, ఆ ఫ్యామిలీ ఫోటోలో ఒకరు మిస్సింగ్. ఎవరు? మనమే. పండక్కి ముందు ఆ ఎర్రి బాబుని ఎర్ర బస్ ఎక్కించేసి ఆ ఫోటోలోకి నేను ఎంటర్ అయిపోతాను. రాజు వెడ్స్ చారులత. ఆహాహా, వినడానికి ఎంత హాయిగా ఉంది గురించి. భూపతిరాజు గారు, పండక్కి అల్లుడు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండండి మరి. ఆపరేషన్ చారులతకి స్వాగతం, సుస్వాగతం. చారులత లైఫ్ గురించి ఇన్ఫర్మేషన్ సేకరించమన్నాను, తీసుకొచ్చారా? ఆ అమ్మాయి వాడే బ్రష్ నుండి తన క్రష్ దాకా చారులత లైఫ్ ని నాకు సినిమా చూపించినట్టు చూపించాడు. మొదలెట్టండి. చారులత ఫ్యామిలీ పెద్దపాలెంలోనే పెద్దెస్ట్ ఫ్యామిలీ. వాళ్ళ ఇల్లు ఒక పెద్ద ప్యాలెస్. ఆ ఇంట్లో అంత ఫారెన్ ఫర్నిచర్ అట. వాళ్ళ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. సీను, అమ్మా, మన ఇంట్లో కిచెన్ ఎటు వైపు ఉంది? చారులత రూము ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లా ఉంటుందట. బట్టలు వేసుకోవడానికి బ్యాగ్స్ కూడా లేవు. నానా, బ్యాగులు లేవా? ఛానల్ గుచ్చి, అమ్మాయికి బ్రాండ్లో పిచ్చి. వాళ్ళ నాన్న భూపతిరాజు గారు కోటేశ్వరుడు. ఆయనకి ఎందుకన్నా స్టేటస్ ముఖ్యం. ఏం బిర్యానీలో పెట్టండి, మూడే మాత్రం పెట్టకండి. పొద్దు నుంచి ఒక్కసారి రాలేదు. దరిద్రపు నెంబరు. 3 మీద 10 లక్షలు ఎట్రా? గుండెట్ మీద ఎట్టగానే గుండె అయిపోయింది చూసా ఒక్కొక్కడికి. ఇంకా 10 ఏళ్ళు మన గురించే చెప్పుకుంటారు బాధ. వలసకు మీరు ఇంకా న్యాయం చేయలేదు. అయ్యి బాబోయ్, నేను తెల్లనండి. ఏంటి మా ఇంట్లో వంటకాలు బాగాలేదంటారా? అయ్యి బాబోయ్, చాలా బాగున్నాయండి. అయ్యా, ఆకు పారేసే ముందు బాగా ఇంత నెయ్యి పాని పారి. భూపతిరాజు గారి ఇంట్లో ఎంగిలా కూడా పడపడ ఆగిపోవాలి వస్తే. నీళ్ళు ఎక్కడున్నామాయా? చారులతకి సీరియల్ పిచ్చింది. సీరియల్ అంటే కార్తీక దీపమా? కొరియన్ కార్తీక దీపం. కొరియన్ కార్తీక దీపమా? నన్ను పెళ్లి చేసుకో. పిచ్చి ముదిరిపోయో. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేసేద్దామని వాళ్ళ నాన్న ప్లాన్ అట. నానా, నేను మా ఫ్రెండ్స్ తో గోవాకు వెళ్దాం అనుకుంటున్నా. గోవానా? అదంతా పెళ్ళయ్యాక మీ ఆయనతో వెళ్తుగానే. చారులతని పెళ్లి చేసుకోవాలని చాలా మంది ట్రై చేస్తుంటారులే కానీ అమ్మాయి మనసులో ఎవడైనా ఉన్నాడా? ఒక్కడున్నాడు. ఉన్నాడా? వాడే గంగాధర్. గంగాధర? ఆడేవుడు? గంగాధర్, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. నువ్వు నాతో గొడవ పడితే నేను కాలేజ్ లో ఫోకస్ చేయలేకపోతున్నా. ప్లీజ్ బేబీ. ఒక 3 గంటల షాపింగ్ వెళ్ళినందుకు ఇంత అనగాల? చారులతకి కుక్కల పిచ్చి. గంగాధర్ పుట్టినరోజుకి వచ్చిన గంగాధర్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ వెల్కమ్. ఏ వెయిటర్, కుక్కలన్నీ తిన్న తర్వాత మిగిలినవన్నీ మనుషులకు పెట్టండి. పెద్దపాలెం చెరువు దగ్గర రోజు పొద్దున జాగింగ్కి వెళ్తుంది కుక్కతో. రాణిగారు, రాజు ఈస్ కమింగ్. ఆపరేషన్ చారులత స్టేజ్ 1. ఇంకా సేపట్లో చారులత ఇక్కడికి వచ్చేస్తుంది. అందరికి కోడ్ నేమ్స్ గుర్తున్నాయిగా? ఓవర్. గుమస్తా కోడ్ నేమ్ ఎత్తుడిగిందా? శ్రీను కోడ్ నేమ్ గరిట. ఓసు కోడ్ నేమ్ చెంబు. రాబడే పాత సామాన్లు అమ్ముకుని అడుక్కు తినే వల్ల కోడ్ నేమ్ లేంట్రా చెప్పు గరిటే అని. ఇంగ్లీష్ సినిమా చూపించాను కదా, కోడ్ నేమ్ ఆల్ఫా, డెల్టా, చార్లీ ఇలాంటివి వాడండి స్టైల్ గా. చార్లు సాంబార్లు మనం అల్లావు గానీ చెంబుతో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతారో చెబుతూ అక్కడే ఉండి పొజిషన్ రిపోర్ట్ చేయి. ఎంతవా? కోడ్ నేమ్ కంచం. రిపోర్టింగ్ ఫ్రమ్ నక్క వెంకన్న వీధి. ఆపరేషన్ బొక్క వెంకన్న సందులో జరుగుతుంటే నువ్వు నక్క వెంకన్న సందుకి ఎందుకు వెళ్ళావురా? ఆడు ఇంట్రోవర్ట్ రా. అందమైన అమ్మాయి వస్తుందంటే 5 సంవత్సరాలు అవుతూ ఉంటాడు. అరే, చార్లతో వస్తే ఇన్ఫార్మ్ చేయండి రా. దానికోసమే కదరా నిన్ను పెట్టింది ఎదవా. మీరందరూ జాగ్రత్త వినండి. చారులత ఇంకాసేపట్లో తూర్పు ఎంట్రన్స్ నుంచి వస్తుంది. తూర్పు గేట్ సైడ్. మీరందరూ 9 o'clock చూడాలి. 9 o'clock చూడండి. ఓవర్. రాజు, టైం 8 అయింది. ఇంకో గంట టైం ఉంది.
ఇంతలోగా నేను టిఫిన్ చేసి వచ్చారా ఏంటి నాయన 9 o'clock చూడమంటే అది కాదురా స్పైస్ సినిమా చూపించాను కదా నిన్న 3 o'clock చూడమంటే మీ రైట్ కి తిరిగి 6 o'clock చూడమంటే మీ వెనక్కి 9 o'clock అంటే మీ లెఫ్ట్ కి చూడాలి లెఫ్ట్ లో కూడా ఏం చేయండి ఇంతలోగా ఒక అట్టు తీసి వస్తానే అట్టుని తగలెట్ట సరే మీరు ఇవన్నీ వదిలేయండి నాకు అమ్మాయి అప్డేట్స్ ఇస్తుండే చాలు ఇప్పుడే సీతామహాలక్ష్మి బిందెట్టి సీతామహాలక్ష్మి ఎవర్రా ఒరే అమ్మాయిని ఫాలో చేయమంటే ఏ అమ్మాయి పడితే ఆ అమ్మాయిని ఫాలో చేయమని కాదు చారులతని ఫాలో చేసి అప్డేట్లు ఇస్తామండి చారులత వచ్చేసిందిరా ఇప్పుడే రేంజ్ రావడం నుంచి దిగింది అందరూ సిద్ధంగా ఉండండి నేను ఆ పొజిషన్కి వెళ్తున్నాను ఆ అమ్మాయి ఎటువైపు వెళ్తుందో చూస్తూ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తా ఉండండి చార్ల జానకం జాకెట్ కూడా దాడేసింది ఓవర్ చార్ల సెంట్ షర్ట్ దాటింది ఓవర్ ఫైనలీ వచ్చేసిందిగా ఇంకేం చేస్తాం రాజుగారు అమ్మాయి మీ వస్తుంది 10 సెకండ్లో మీ ముందు ఉంటుంది అందరు రెడీయా రెడీ 1 2 3 గో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వచ్చేయండి అయ్యో కుక్కర్ పడిపోయాడంట పడడానికి ఎవరో నీళ్ళలో దూకేశారంట డైలాగ్ ఆర్టిస్ట్ వచ్చేయి ఏం కాలేదు నీ చిట్టలికి ఏం కాదు నేను టైంకి దూకేశానుగా చాలా థ్యాంక్స్ అండి రాజు గారు మెల్లో గోల్డ్ చైన్ బ్రాండెడ్ బట్టలు ఐఫోన్ వేసుకుని ఎలా దూకేశారండి రాజు గారు నేనేం చేశాను రా ఇప్పుడు ఈ మెడలో గోల్డ్ చైన్ 24 క్యారెట్ బ్రాండెడ్ బట్టలు మొన్న అమెరికా నుంచి వచ్చి ఈ ఐవాచ్ లేటెస్ట్ మోడల్ నా ఒంటి మీద ఉందంతా ఎంత ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు కానీ దీని విలువ 30,000 దీని ప్రాణానికి వెలకట్లేమని చెప్తున్నాను రా బటాని ఇదే మారాలి డిఓజీ డాగ్ లోనే జీఓటీ గాడ్ ఉన్నాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వాడు నా చిట్టి చిట్టి తల్లి నా చిట్టి తల్లి చిట్టి చిట్టి తల్లి ఎవరికి కండి ఇది తీసుకెళ్ళరా పెంచి పెద్ద మనిషి ఫంక్షన్ చేసి పంపినా ట్రై చేసేస్తాం డ్రైకి అన్నారేంటంటే లేదురా నోట్లు తడిచిపోయాగా ఇంటికెళ్ళి ఆరబెట్టి వాడుకో బంగారు కొండ బంగారు కొండ దేవుడు ఎక్కడో లేడండి ఇలాంటి మనుషుల్లో తిరుగుతున్నాడు చెప్పట్లా పర్లేదు మిమ్మల్ని చేసుకునే అమ్మాయి ఎవరో కానీ అదృష్టవంతురాలు చెప్పండి ఆ కుక్క కోసం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నీళ్ళలో ఎలా దూకేశారండి నేను బేసికలీ లవర్ నండి డాగ్ లవర్ నేను కూడా లవరా డాగ్ లవర్ ఓ నైస్ మా ఇంట్లో కూడా ఒక కుక్క ఉంది అవునా మీ కుక్కే బ్రాండ్ బ్రాండ్ మాది గోల్డెన్ రిట్రీవర్ అండి చాలా క్యూట్ గా ఉంటాడు మీ బ్రాండ్ బ్లాక్ డాగ్ అండి బ్లాక్ డాగ్ నల్ల కుక్క బ్లాక్ డాగ్ నాకు బ్లాక్ డాగ్ వెరీ క్యూట్ వెరీ క్యూట్ అండి కానీ కుక్కలు గీతొచ్చని గూగుల్లో రాసిందే అదే రాజుగారు దొరికిపోయారు దానికి ఈత వచ్చని దానికి ఎలా తెలిసే అది గూగుల్ వాడుదుగా కరెక్ట్ బాబోయ్ మీరు ఐఐటి స్టూడెంటా అది తెలియండి నేను యూపీ కాలేజీ చాలు బాగా మాట్లాడుతున్నారండి రాజ్ గారు మీరు మీకు నా పేరు ఎలా తెలుసండి ఆ రోజు జాతరలో మీరు మా జాతరకు వచ్చారా అవునండి మీ ఊర్లో మీరు భజన కూడా చేశారు కొండలమ్మ కొండలమ్మ అది మీకు నచ్చిందా అలాంటి బోర్డు ఉన్నాయి మన దగ్గర ఏదో కదండి అమ్మని తీయని దీవెన
ఎంత శ్రద్ధగా ఉంది మా ప్రార్థన. చాలు, ఈ రోజుకి చాలు. ఇలాంటి మందరు బోల్డ్ ఉన్నారండి. నేను వెళ్తాను. నా పేరు చార్లెట్. చాలు కదా, నేను వెళ్తానండి. సుధాకరు, దివాకరు, దయాకరు నా కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి వెళ్ళి భోజనాలు పెట్టాలి. అదేంటి మీ ఫ్రెండ్స్ మీరు లేకుండా తినరా? ఆ ఫ్రెండ్స్ కదండి, మా వీధి కుక్కలు. నేను వాళ్ళకి పెడితే గానీ నాకు తినే అలవాటు లేదు. నాకే పెట్టడు. వెళ్తానే. లోకల్ కాలేజ్. బాయ్. రాజు గారు, ఆ? మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే డెస్టినీ అండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగింగ్ చేసుకుంటూ వెళ్తారని నాకేమైనా ముందే తెలుసా? తెలుసు. ఆ కుక్క నీళ్ళలో పడిపోద్ది, దాన్ని నేను కాపాడాలని నేను ఏమైనా ప్లాన్ వేసానా? చేశాడా? అలా కొన్ని రాస్తుంటే అలా జరిగిపోతాయి అంతే. ఆయనే రాశాడు. మనం కలవాలని రాసిందనుకోండి, జరిగిపోద్ది. చాలా బ్యూటిఫుల్ థాట్. అరే బాబాయ్, హే చారు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఇది బాలే. అరే బాబాయ్, చారు గారు మీరేంటి ఇక్కడ? చెప్పారా డెస్టినీ మనం మళ్ళీ కలుపుద్దని? ఇది బాబు. రేయ్, నేను రెడీ. ఇక్కడ చార్లత్ కాలేజ్ బయట ఉన్నాను. చార్లత్ ఇక్కడ ఉంది. రాజు, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. చార్లత్ కూడా ఇక్కడే ఉంది. గొడవ? ఏం గొడవ? ఎన్నిసార్లు చెప్పాలన్నా ఇంటి పడొద్దని? ఒకసారి చెప్తే అర్థం కదా? అంటావా పాప, అంటావా పాప. తూ అంటారా? మీరు చెక్ చేసుకోరా ఇవన్నీ? మూడు మొత్తం దొబ్బిస్తారు. రే, ఆపరేషన్ చార్లత క్యాన్సిల్. రేపు మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ వద్దాం పదండి. రాజు గారు, నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది? అమ్మాయికి కొరియన్ యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం కదా, మీరు ఆ రౌడీలని కొరియన్ స్టైల్లో కొట్టారనుకోండి, అమ్మాయి సెట్. రేయ్, స్థితికి అల్లుడు అయిపోతారు. కోర్ట్ క్లాస్ కి వారసులు. అంతేనంటావా? మీరు మా కాలేజ్ అమ్మాయిలు ఏడిపిస్తారు. సరిపోయిందా? ఇంకా ఎవరైనా ఉన్నారో పోటుగాళ్ళు? బోండాల్లో కొబ్బరి తీసెట్టు. ఈ లోపల ఇలా బోండాలు బద్దలు కొట్టొస్తాను. ముద్దెట్టుకున్నావా? ఎలా? నేనేదో డిస్కషన్ చేద్దామని షట్టర్ వేసాను రా. మీదికి వచ్చేస్తారు ఇది. డిస్కస్ నా ఫైట్ లేదా? ఒరే మీరు అసలు